రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్తో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. భారత్ రష్యాల మధ్య స్నేహం, వ్యాపారం, దౌత్య సంబంధాలు పుతిన్ పర్యటనతో మరింత మెరుగుపడ్డాయని, ఇది భవిష్యత్తులో ఇంకా బలపడుతోందని చెప్పారు ప్రధాని మోదీ. అయితే ఈ పర్యటన ముగిసినప్పటి నుంచి పుతిన్కి ప్రధాని మోదీ ఇచ్చిన ఆ 6 బహుమతుల గురించే చర్చ నడుస్తోంది. ఈ బహుమతులు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించడంతో పాటు మన గొప్ప సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి. ప్రధాని మోదీ కూడా పుతిన్కి ఇచ్చే బహుమతుల ద్వారా అదే కృషి చేశారు. మరి బహుమతులు ఏంటి? పుతిన్కి మోదీ భగవద్గీత ఇవ్వడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన పుతిన్కి ప్రధాని మోదీ ఎంతో ప్రత్యేకమైన, విలువైన బహుమతులను అందించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ కానుకలను బహుకరించారు. తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన కశ్మీర్ వరకు మన వారసత్వాన్ని తెలియజేసేలా పుతిన్కి అందించిన బహుమతులున్నాయి. పుతిన్కి ప్రధాని మోదీ 6 విలువైన బహుమతులను అందించగా, అవి భారతీయ సంస్కృతి, కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండడం విశేషం. ముఖ్యంగా రష్యన్లో అనువాదించిన భగవద్గీతతో పాటు అస్సాం, కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆగ్రా కళలను ప్రతిబింబించే అరుదైన వస్తువులను మోదీ పుతిన్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఇందులో బలమైన బంధాలకు చిహ్నంగా నిలిచే చేతితో చిక్కిన వెండి గుర్రం, రుచిగల అస్సాం బ్లాక్ టీ, కశ్మీర్ కుంకుమ పువ్వు, అలంకరించిన సిల్వర్ టీ సెట్, ఆగ్రా పాలరాతి చందనం సెట్ వంటివి ఉన్నాయి. ఈ కానుకలు కేవలం స్నేహానికి మాత్రమే కాకుండా మన దేశ గొప్ప వారసత్వానికి, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. రష్యన్ భాషలోకి అనువాదం చేసిన శ్రీమద్ భగవద్గీత కాపీని ప్రధాని మోదీ స్వయంగా పుతిన్కి అందించారు. మోదీ మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన ధర్మం, శాశ్వత మోక్షం గురించి మార్గదర్శకాన్ని ఈ గ్రంథం అందిస్తుంది. భగవద్గీత కాలాతీత జ్ఞానం, నైతిక జీవనాన్ని, మనస్సు నియంత్రణను, అంతర్గత శాంతిని ప్రేరేపిస్తోందని, గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని మోదీ అన్నారు. ఆ తర్వాత సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాల్లో పెరిగిన రుచితో పాటు ప్రకాశవంతమైన ద్రవానికి ప్రసిద్ధి చెందిన అస్సాం బ్లాక్ టీని అందించారు. ఈ తేయాకు భూమి, వాతావరణం, హస్తకళ గొప్ప వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ అస్సాం బ్లాక్ టీకి 2007లో GI ట్యాగ్ వచ్చింది. దీంతో పాటు మహారాష్ట్ర స్వర్ణకారులు తయారు చేసిన ఓ వెండి గుర్రాన్ని కూడా పుతిన్కి అందజేశారు మోదీ. ఈ వెండి గుర్రం భారతదేశ లోహపు హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది భారతీయ, రష్యన్ సంస్కృతుల్లో గౌరవం, ధైర్యాన్ని సూచిస్తోంది. గుర్రం ఆకారం భారత్ రష్యా భాగస్వామ్యం, శాశ్వతమైన నిరంతర పురోగతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఆగ్రాకు చెందిన రాయి, అది కూడా చేతులతో తయారు చేసిన పాలరాతి చదరంగం సెట్ను పుతిన్కి అందజేశారు. దీంతో పాటు వెస్ట్ బెంగాల్లోని గొప్ప కళాత్మకతను ప్రతిబింబిస్తూ క్లిష్టమైన చెక్కడాలతో రూపొందించిన ముర్షిదాబాద్ వెండి టీ సెట్ను ఇచ్చారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని, టీ సంస్కృతి ప్రాముఖ్యతను పెంచుతుంది. వీటితో పాటు కశ్మీర్ ఎత్తైన ప్రాంతాల్లో సాగు చేసే కశ్మీరీ కుంకుమ పువ్వును బహుమతిగా ఇచ్చారు. ఇది రంగు, సువాసన, రుచికి ప్రసిద్ధి చెందడంతో పాటు సాంస్కృతిక వంటల ప్రాముఖ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా మన దేశానికి చెందిన సాంస్కృతిక వైవిధ్యాన్ని, కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే పుతిన్కి మోదీ భగవద్గీత బహుమతి ఇవ్వడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.